ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజైతే నేను ఎగ్ స్ప్రింగ్ రోల్స్ చేశాను. ఆ యొక్క స్ప్రింగ్ రోల్స్ లో లోపల స్టఫింగ్ చేసినటువంటి ఈ యొక్క బ్రోక్లీ హెల్తీగాను టేస్టీగాను ఎలా చేసుకోవాలి, తర్వాత ఆ యొక్క బ్రోక్లీ స్టఫింగ్ చేసినటువంటి ఎగ్ రోల్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. వచ్చేసేయండి. ఈ యొక్క బ్రోక్లీ అయితే నేను మనం క్యాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి తీసేసి దాన్ని మళ్ళీ చల్లటి నీళ్ళలో కానీ ఐస్ ముక్కలు కానీ వేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క బ్రోక్లీకి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. అలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఐరన్ తవాలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని, మనము ఇండియన్ స్టైల్ అనమాట. ఏది చేసినా తాలింపు లేకపోతే ఆ ఫీల్ రాదు కదా. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందా ఏంటా అని. ఫస్ట్ ఉత్తనే తిందాం అనుకుని ట్రై చేసాము, కానీ మా హస్బెండ్ ఉత్త సాస్తో తిన్నారు. నాకెందుకో సాస్తో కాకుండా ఇలా చపాతీ రోల్స్ లా చేసి ఇచ్చామనుకోండి, నైట్ డిన్నర్ కూడా అయిపోతుంది కదా అనిపించింది. అందుకోసమే ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, తర్వాత కొన్ని స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకొని తాలింపులో వేసి ఒక 2 నుండి 3 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చాను. ఎక్కువసేపు మగ్గిపోయి మెత్తగా కావద్దు, కొంచెం మగ్గినట్టే కావాలి. అలా మగ్గినప్పుడు ఈ యొక్క బ్రోక్లీ కూడా వేసుకోవాలి. బ్రోక్లీ చూసారా, కలర్ మంచిగా ఉంది కదా. ఇలా వాటర్లోకి వెళ్ళి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అంటే ఎక్కువగా ఉండదు. అలా ఎక్కువగా ఉంటే మనకు తాలింపు వేసుకునేటప్పుడు ఆ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ బ్రోక్లీ మెత్తగా అయిపోతుంది, అలా బాగుండదు అనమాట. అందుకోసమే ఆ యొక్క బ్రోక్లీని వాటర్లోకి వెళ్ళి తీసేసి పక్కన ప్లేట్లోనైతే వేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని పక్కన ప్లేట్లో వేసి పెట్టేసుకొని, తర్వాత మనం ఆల్రెడీ అక్కడ తాలింపు వేగుతూ ఉంది కదా, ఆ యొక్క తాలింపు ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో మనకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. వెల్లుల్లి సన్నగా చాప్ చేసి వేసుకున్నాను, బాగుంటుంది. దాన్ని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెము పసుపు వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వాటర్లకి ఉడికించుకొని తీసుకున్నటువంటి యొక్క బ్రోక్లీ ఉంది కదా, ఆ యొక్క బ్రోక్లీ కూడా వేసి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ కుక్ చేసుకునేటప్పుడు కలుపుకుంటా ఉండాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టామనుకో ఉడికిపోయి మెత్తగా అవుతుంది. అందుకోసమని ఇలా మనం చపాతీలలో రోల్ చేసుకునేవి ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అవి మగ్గినట్టు అవుతాయి, ఉడికిపోయి మెత్తగా కావన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ ఇది అయితా ఉంది, ఆలోపు నేను చపాతీకి పిండి కూడా తడిపేసుకున్నాను అనమాట. అలా చపాతీకి పిండి తడిపేసుకున్నాం అనుకుని ఆ యొక్క పిండి కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. మా హస్బెండ్ అయితే దీని కాంబినేషన్ నాకు పెరుగు చట్నీ అంటారా, గ్రీన్ చట్నీ అంటారు, పేరైతే కరెక్ట్గా తెలియదు, అది చేసి ఇవ్వమని చెప్పారు. ఎలా చేయాలంటే యూట్యూబ్లో వీడియో చూపించారు. అయితే ఆ వీడియోను చూస్తూ చేశాను. కానీ దాంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పచ్చిమిర్చి తక్కువగా వేయాలి. నేనేమనుకున్నా చప్పగా ఉంటుంది, తినలేం కదా, కొంచెం స్పైసీగా ఉంటే తింటారు అనుకున్నాను. అయితే దీంట్లో చాట్ మసాలా వేస్తే బాగుంటుంది, అందుకని చాట్ మసాలా వేసాను. కారము, ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే కొంచెం చిన్న మంట పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది. చిన్న మంట వేస్తే ఇప్పుడు మనం వేసినటువంటి ఉప్పు కారాలు దానికి పట్టేస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోవచ్చు. తర్వాత ఇదైతే మంచిగా మగ్గిపోయింది. చూసారా, నోరు ఊరించేటువంటి ఈ యొక్క బ్రోక్లీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఉత్తగైనా తినచ్చు. దీని కాంబినేషన్ పెరుగు, కొత్తిమీర, పుదీనా కాంబినేషన్తో పచ్చడి చేసి మనకి సాస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. దానికోసం మనం కొత్తిమీర, పచ్చిమిర్చి ఎక్కువ వేసానని చెప్పాను కదా, 3 అసలు ఒకటే పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా ఇవి 2 వేసుకొని దాంతోపాటు ఒక్కటే వేసుకోవాలి, గుర్తుపెట్టుకొని పచ్చిమిర్చి, అప్పుడే కమ్మగా ఉంటుంది. అది తీయగానే ఉండాలంట. నేను కారంగా ఉండాలేమో అనేసి 3 మిర్చీలు వేసాను, ఘాటుగా ఉంది. తర్వాత దాంట్లోకి కొంచెం తీసి పెరుగు కూడా మిక్స్ చేసా, కానీ ఆ టేస్ట్ రాలేదు అని చెప్పారు మా ఆయన. తర్వాత దీంట్లో జీలకర్ర పౌడరు, తర్వాత వచ్చేసి ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్రెడీ చపాతీలు చేసి పెట్టేసుకున్నాను. ఎవరికి కావాలంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి చపాతీ వేడి చేసేసి దానిపైన మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి బ్రోక్లీ ఉంది కదా, ఆ యొక్క బ్రోక్లీని పెట్టేసి రోల్ చేసేసి అయితే ఇచ్చేసాను. యమ్మీగా ఉన్నటువంటి యొక్క బ్రోక్లీని డైరెక్ట్గా మనము చపాతీలో రోల్ చేసుకొని ఆ యొక్క స్వీట్ చట్నీ కాంబినేషన్తో అయినా తినేసేయచ్చు. లేదు అంటే
ఆ యొక్క స్వీట్ చట్నీ ఈ బ్రోకలీలో మిక్స్ చేసుకొని దాంట్లో మిక్స్ రోల్ తీసుకొని అయినా తినేసేయచ్చు అనమాట. అలా ఒక్కొక్కటి చేసి ఇచ్చాను. తర్వాత ఏమనిపించిందంటే ఎగ్ రోల్స్ చేసేసి దాంట్లో ఈ యొక్క బ్రోకలీ పెడితే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఏం చేశానంటే ఆమ్లెట్ వేసి ఈ యొక్క ఆల్రెడీ చపాతీలు చేసినవి ఉన్నాయి కదా, ఆమ్లెట్ పైన చపాతీని పెట్టేసి అప్పుడు చపాతీ టర్న్ చేసుకుంటాం కదా, ఆ యొక్క చపాతీని టర్న్ చేసిన తర్వాత ప్యాన్ మంచిగా అప్పుడు దాంట్లో వేడైంది. ఈ యొక్క బ్రోకలీ పెట్టేసుకొని తిన్నాము. ఆమ్లెట్ అలా కూడా వేసేసుకొని బాగుందన్నమాట. 2 ఎగ్స్ అయితే ఇలా వేసాను తింటే కదా, బాగుందంటే కొంచెం చప్పగా మీరు ఉంది కదా. మామిడికాయలు తర్వాత కట్ ఏంటంటే చేస్తున్నారో ఆ యొక్క చాలు. పెరుగుది వేసేసి థ్యాంక్ యూ. ఇచ్చానమాట. ఆ పెరుగు వేసేసిస్తే తిని పిల్లలకి అప్పుడప్పుడు నిజాలు చెప్పు వంటలు బాగాలేకపోతే నేర్పిస్తూ బాగాలేదు అని ఉండాలి. చెప్పాలి, వీడియోలో చెప్తే అలా బాగుండదు కదా అనేసి తర్వాత ఆ చట్నీతో బాగుంటుంది. ఇప్పుడు ఏం చేశాను అంటే ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా వేయండి బాగుంటుంది. పాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ యొక్క ఎగ్ వైట్ ఎల్లో రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఎవ్రీ టైం 2 పాన్స్ పెట్టుకున్నాను అనమాట. ఒక పాన్ పైన చపాతీ రోస్ట్ చేసుకున్నా, ఇంకొక పాన్ పైన ఏమో ఎగ్ కుక్ చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని అక్కడ ఆమ్లెట్ వేసుకొని ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దానిపైన సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం రెండు వేసేసుకొని అది కాలిన తర్వాత దీనిపైన చపాతీ పెట్టేసుకోమని చూపిస్తాను కదా, చపాతీ పెట్టేసి దాన్ని టర్న్ చేసేయాలి. టర్న్ చేశాక ఇంకొక సైడ్ కూడా కొంచెం కారం వేసేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నటువంటి ఈ యొక్క బ్రోకలీ ఉంది కదా, ఈ యొక్క బ్రోకలీ పెట్టేసుకొని రోల్ చేసుకొని తింటే యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క బ్రోకలీ ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఉత్తగా ప్లెయిన్గా కావాలంటే బ్రోకలీ ఇలా రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము ఎగ్ రోల్తో అయినా రోల్ చేసుకోవచ్చు అని 2 టైప్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ అలా పెట్టి దాంట్లో బ్రోకలీ అంతా కింద పడిపోతుంది అనేసి ఒకసారి ప్యాక్డ్గా ఉండాలి కదా, అందుకోసమని అలా పెట్టించేసాను అనమాట. ఇదిగోండి ఇదే అనమాట బ్రోకలీ. నెక్స్ట్ ఎగ్ చపాతి బ్రోకలీ, ఇవి రెండు అనమాట ఈరోజు మన ఇంట్లో వంటలు. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కావచ్చు, లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. మనము పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు ఇంటి నుండి స్కూల్ నుండి వచ్చేటప్పటికి మేము బ్రోకలీ ఆ రెసిపీ చేసుకొని చపాతీలు కూడా చేసి పెట్టుకున్నాం అనుకోని, పిల్లలు ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల ఆ చపాతీలు వేడి చేసి ఆమ్లెట్ని మనము చేసేసుకున్నాం అనుకోండి, ఆమ్లెట్ పైన ఇది పెట్టేసి రోల్ చేస్తే ఈజీగా చపాతీ ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. దానిలో స్టఫ్డ్ బ్రోకలీ కూడా ఆరోగ్యం చాలా మేలు చేస్తుంది. మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఏదైనా ఒక జంక్ ఫుడ్ ఇచ్చి ప్యాకెట్ ఫుడ్ ఇచ్చే కంటే కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా ఇచ్చామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది తిన్నాక టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. నైట్ డిన్నర్ కూడా ఏదైనా చిన్నగా ఇచ్చామనుకోండి హ్యాపీగా హెల్తీగా ఉంటారు.